జిత్తుకు నాగేశ్వరరావు, నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్. నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అయితే నిన్న పరామర్శించడానికి వెళ్ళినటువంటి అధికార కూటమి నాయకులు వెళ్ళి కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి 25 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక సామాన్యుడు మరి ఉద్యోగం చేస్తూ కుటుంబాలను పోషించుకోవాలంటే చనిపోయిన తర్వాత 10 లక్షలు ఏమాత్రం కూడా అది సరికాదని వారికి కంపల్సరిగా ₹1 కోటి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రానికి ఒక మంచి పేరున్నటువంటిది, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా జీవిస్తూ తమ కుటుంబాలను పోషించుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇంకప్పుడే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 సార్లు ఇటువంటి యాక్సిడెంట్లు జరగడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏమాత్రం స్టీల్ ప్లాంట్లో మరి ప్రమాదాలు జరుగుతున్నా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని అంతటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశమా, లేదంటే ఇటువంటి జరుగుతూ ఉంటే ఉద్యోగస్తులు మానేస్తూ ఉంటారు, ఇది లాస్ వచ్చిందని చూపించడానిక ఏటో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది. నేను ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి కంపల్సరీగా ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అలాగే వారికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఉద్యోగం అందులో ఆ కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.